నమస్తే అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే వీడియోలు చూస్తున్నందుకు. మీరు ఇంకా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇంకా మీ అభిమానంతో మా వీడియోలన్నీ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కామెంట్స్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ. ఇట్లనే మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి, అంతే కదా. ఇప్పుడు వచ్చేసి మనకు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 10 days అయితే స్కూల్ స్టార్ట్. ఇక అంత బిజీ అయిపోతాం మనం అందరం. ఇక పిల్లలు ఉంటే వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాలి, లంచ్ ఏం పెట్టాలి, అప్పుడు ఈ టెన్షనే ఉంటుంది. ఇప్పుడు బుక్స్, అప్పుడు అవి, అంతే కదండి. అయితే ఇప్పుడు సీజన్ కదా, మనకి మ్యాంగో సీజన్ కదా. నేను మ్యాంగో జామ్ చేద్దాం పిల్లలకు అనుకుంటున్నానండి. సింపుల్గా మనకి మంచిగా ఒక 6 నెలలు నిల్వ ఉంటుందండి ఫ్రీజర్లో. నేను కచ్చి మ్యాంగో, ఇవి ఏ మ్యాంగో అంటారంటే బంగిరపల్లి అంటండి, మాకు తెలియదు, చెప్పిరు, తిన్నాం, తీసుకున్నాము, అంతే. ఈ మ్యాంగోలతోని జామ్ చేస్తున్నానండి. మంచి హెల్తీగా మనమే ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టుకోవాలి. ఎప్పుడు చెప్పేదే కదా మీకు, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఏం లేదు. చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, మనకి మీరు మ్యాంగోలు ఎన్నైనా తీసుకోండి, మీ ఇష్టము. జామ్ ఎంత చేయాలనుకుంటే అంత తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 5 మ్యాంగోస్ తీసుకుంటున్నాను నేను. దీనికి మనకు మంచిగా వస్తుందండి జాము. ఒక 1/2 kg బాటిల్ నిండా జామ్ వస్తుంది మనకు మంచిగా. ఇంకెక్కువనే రావచ్చు, కొలత నేను చెప్పలేను, ఎందుకంటే పల్పు ఎంత వెళ్తుందో చూస్తా ఇప్పుడు దాన్ని బట్టి. ఎందుకంటే మంచిగా ఉన్నాయండి, ఇవి స్వీట్ ఉన్నాయి, స్వీట్ మ్యాంగోస్ కాబట్టి ఎక్కువ షుగర్ మనం కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనకు మామూలుగా షుగర్ వేసినాం అనుకోండి, జామ్ మనకి స్టోరేజ్ ఉండదు. షుగర్ మంచిగా వేసుకుంటేనే మనకు జామ్ అనేది స్టోరేజ్ ఉంటుందండి, అంతే. అది నేను చక్కెర ఎంత కొలత వేయాలో మీకు నేను మ్యాంగోస్ కట్ చేసినాక నేను చెప్తాను. ఇప్పుడు ఏం లేదండి, మనం మ్యాంగోస్ అన్నీ ఏం చేయాలంటే తెలిసిన విషయమే మీకు. పల్ప్ తీయాలంతా ఇదంతా ఫస్ట్ చెక్కు తీసుకొని చూడండి, ఫస్ట్ చెక్కు తీయాలి. నేను కొంచెం స్టోరేజ్ ఉండాలి కదండి మనకు మ్యాంగోస్, అందుకే మంచివి ఇట్లా ఎక్కువ ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నాయి తీసుకున్నా నేను మ్యాంగోస్. లోపల మంచి మక్కినాయి అనుకోండి, స్టోరేజ్ చేసేటప్పుడు కొద్దిగా మంచి మ్యాంగోస్ తీసుకోండి మీరు కూడా, అంతే. పిల్లలు అంటే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి కదండి మనం, ఎప్పుడు అనేదే కదా, అంతే. చూడండి, మంచిగా పుట్టు తీసుకోవాలి మనము. ఇట్లంతా తీసేసుకోవాలి. చూసిరు కదండి ఎంత అంటే కొద్ది ఇట్లా మంచిగా గట్టిగా ఉన్నది ఇట్లా పండు. ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే పండుగ. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మ్యాంగోస్. ఈ పైన పాటు మొత్తం ఇట్లా తీసేసేయండి, ఎందుకంటే మనకి అక్కడ బాగోదు. ఫస్ట్ ఇదంతా కట్ చేసుకుందాం మనం. ఏం పని అండి, కట్ చేయడంలోనే కొంచెం పని, మ్యాంగో జామ్ చేయడంలో ఇంకా కొంచెం పని, కానీ తొందరగా అయిపోతుందండి జాము. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం ఈ మ్యాంగో. ఎట్లనైనా కట్ చేసుకోండి, చిన్ననే కట్ చేయాలని ఏం లేదు, ఎందుకంటే మనం జ్యూస్ చేస్తాం కాబట్టి. చూసిరాని ఇట్లా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసినాక ఏం చేయాలంటే మొత్తం జ్యూస్ చేసుకోవాలి మనం. నేను జ్యూస్ చేసినాక చూపిస్తానండి మీకు. చూడండి, ఇగో 2 కిలోల మ్యాంగోస్ అండి ఇవి. 2 కిలోల మ్యాంగోస్కి ఇంత పల్పు వెళ్ళింది నాకు. వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి, వాటర్ వేస్తే మనకు నిల్వ ఉండదు జాము. ఇట్లనే నేను మొత్తము ప్యూరీ ఇట్లనే తీసిన నేను, అంతే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం అంతా నెయ్యి అండి, ఎందుకంటే మనకు అది పెనంకు మ్యాంగో జ్యూస్ అంటుకోకుండా. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లోనే చేయండి, లేదనంటే స్టీల్లో చేసేసేయండి. కొంచెం అంటుకోదు అన్నట్టు మనకు జ్యూస్. ఇవి అట్లా మొత్తం
నెయ్యి అంతా అప్లై చేసుకోరు ఫస్ట్. ఏం చేయాలి, పల్పు వేసేసాలి ఇప్పుడు చూడండి. అంతే. చాలా టేస్ట్ ఉంటుంది, మళ్ళీ తొందరగా కూడా అయిపోతుందండి మనకు. చూడండి, మనం చేయాల్సిన పని ఏం లేదండి. దీన్ని మంచిగా ఉడికించుకోవడమే మనకు ఒక పని అండి. అంతే. ఇక అంతా మంచిగా ఉడకాలి. మనకి ఎంతవరకు ఉడకాలి ఏంది అనేది చూపిస్తాను నేను. కొంచెము ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయినాక, కొంచెం ఇది దగ్గరికి అయినాక అప్పుడు షుగర్ వేయాలండి. ఎంబటే వేసుకోవద్దు, కొంచెం మంచిగా అయితే దగ్గరికి కావాలి. అంతే. ఇంట్లో పిల్లలకి జామ్స్ బ్రెడ్లు రెండు బ్రెడ్లు పెట్టి ఇంత జామ్ పెట్టి స్మాల్ లంచ్ అంటాం కదండి, దానికి పెట్టేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ ఎండింగ్లో మనకు చాలా ఎక్కువ వస్తాయి కదండి మ్యాంగోస్. ఇప్పుడే ఇదే సీజన్, ఇప్పుడు ఈ టైంలోనే తీసుకొని చేయండి మీరు కూడా. అట్లా ఇప్పుడు ఫుల్గా వస్తున్నాయి మ్యాంగోస్ అయితే కదమ్మా. ఇప్పుడు ఇక సీజనే అదే. ఇక మిరగం అయిందంటే జర తగ్గుతుంది. ఇక అయిపోయింది. ఇక ఇంకా ఎంత 15 రోజులు ఉంది. అదే దీనిది ఏందో ఏమో మిరగం వెళ్ళిందంటే కథ మిగ అలా పండప్పుడు రుచి పోతుంది. అదే చిన్న పెట్టాలమంట, అదే చెప్దాం అనేసి నేను ఇప్పుడు మనం పల్పు మనం ఫుల్ పెట్టి మనం చేస్తాం కదండి, పైన మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. నేను ఏం చేస్తాను అంటే కొంచెం సిమ్ చేసి దీన్ని దగ్గర చేస్తాను నేను. అంతే, దగ్గరికి చేసినాక మీకు చూపిస్తాను నేను. చూడండి, అంత మంచి దగ్గరికి మంచిగా మనం కలపాలి దీన్ని. కొన్ని జామ్, ఈ మ్యాంగో జామ్లో అసలు మనకి మ్యాంగో ఫ్లేవరే ఉండాలి, వేరే ఏం వేసుకోవద్దు. అట్లయితేనే బాగుంటుంది. మనం అందరూ ఇలాచీ కూడా వేస్తారండి, ఇలాచీ వేసుకోవద్దు, దాని ఫ్లేవర్ అనేది మనకు పోతుందండి, మ్యాంగో ఫ్లేవరు. అట్లా ఇట్లనే మనకు బాగుంటుంది. అంత దగ్గరికి అయినాక చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి దీంట్లో మ్యాంగోలో నీరంతా పోయింది. అయితే చాలా స్వీట్ ఉన్నాయండి మ్యాంగోస్ ఇవైతే నేను తీసుకునేవి. మీరు స్వీట్ని బట్టి కూడా స్వీట్ వేసుకోవాలి. దాని స్వీట్కు ఈ షుగర్కి మనకు అదంతా ఏమి ఇది ఉండదు, ఎందుకంటే మనకు షుగర్తోనే ఇది నిల్వ. కప్పు కొలతతో చూపిస్తున్నాను నేను, ఎంత వేసినా మీకు చెప్తాను లాస్ట్కి. 1 2 3 అంటే ఇప్పుడు ఎంత అయిందంటే ½ కేజీ షుగర్ వేసినానండి నేను. 2 కేజీ పల్పుకి ½ కేజీ షుగర్, అంతే అండి కొలత. నేను 2 కేజీ తీసుకున్నాను అన్నట్టు. అంటే మనకు 2 కేజీ అంటే 2 కేజీ ఉండదు కదండి. ఇది మొత్తం అంత జామ్ దగ్గరికి అయిపోయినాక క్వాంటిటీ అనేది మనకు తగ్గుతుంది. అయితే షుగర్ వల్లనే మనకు స్టోరేజ్ అన్నట్టు, అందు గురించి నేను ½ కేజీ షుగర్ వేసుకున్నాను నేను. 2 కేజీ ఉంది కాబట్టి అంతా షుగర్ అది రెండు మొత్తం మెల్ట్ అయిపోవాలి మనకి. ఇట్లా మొత్తం ప్రాసెస్ కొంచెం ఇది ఒక్కటే ఉంటుంది మనకి. ఇది మొత్తం మనకి కలుపుకోవాలి ఇట్లా. నేను న్యాచురల్గానే చేస్తున్నానండి, ఏ ఫ్రూట్ కలర్స్ అవి ఇవి ఏం వేస్తలేను, ఎందుకంటే పిల్లలకు కదా. ఇక చూడండి, మనకు ఫ్రూట్ కలర్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా మనకు కలర్ మంచిగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ పిల్లలు తింటారు కదండి, ఎందుకంటే మనకి కలరే ఉండాలని ఏం లేదు. ఇది కూడా మంచి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ మనకి. ఇంకా మనకి దగ్గరికి అయినాక ఇంకా మంచి కలర్ వస్తుందండి ఇది మొత్తం. ఇప్పుడు ఇది మనకు పాకం కావాలి మొత్తం. నేను పాకం అయినాక మీకు చూపిస్తాను. ఇందులోనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం ఎంత వేసుకోవాలంటే చెప్తాను నేను. ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకోండి, క్వాంటిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి నేను స్పూన్లో వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, 1 స్పూను నిమ్మరసం ఎందుకు వేస్తామంటే మనకు
స్టోరేజ్ ఉంటుంది అన్నట్టు. ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేసేసినానండి నేను, అంటే ఒక సగం చెక్క నిమ్మరసం అంతే. చూడండి టెక్స్చర్ వస్తూనే ఉంది మనకి, అంతే. మొత్తం మనకి ఇప్పుడు అది దగ్గరికి అయిపోవాలండి జామ్. ఇట్లా హై పెట్టుకున్నా నేను. ఇప్పుడు హైలోనే చేసుకోండి, కాకపోతే ఏంటంటే కొంచెం మూత పెట్టండి, ఎందుకంటే పైన చిత్తుతుంది, ఇది చిత్లి ఎగురుతూ ఉంటుంది అన్నట్టు అట్లా. ఇక చూడండి మొత్తం అయిపోతూనే ఉంటుంది. ఇక జాగ్రత్తగా చేసుకోవాలి మనం, అంతే అండి. ఇది అంత దగ్గరికి అయినాక చూపిస్తాను నేను. చూడండి ఇగో మనకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నా నేను, ఎందుకంటే మనకు అది మస్తు ఇట్లా చిట్లుతుందండి, జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే నేను మీకు చెప్పడానికి అనేసే చూపిస్తున్నాను నేను. ఇగో చూడండి, ఇగో అయిపోయింది, దగ్గరికి అయిపోయింది నాకు. ఇక చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, మంచిగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనము అయ్యిందా లేదా చెక్ చేద్దామండి. చూడండి ఫుల్ నుండి ఇంతకు వచ్చింది, చూడండి ఆఫ్ అయింది నాకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం అంతా అయ్యిందా లేదా చూద్దాం. చూడండి ఎక్కడ వేసింది అక్కడనే ఉన్నది, మనకు జారు ఇట్లా ఇట్లా జారుడు లెక్క వస్తలేదు, వాటర్ వస్తలేదు. మనకి ఇప్పుడు జాము అయ్యిందండి, చూసిరా అండి, అంతే అయిపోయింది మనకు జామ్. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి మనం మంచిగా. చల్లన్నాక బాటిల్ ఎత్తి పెట్టుకోవాలండి. మనం గ్లాస్ బాటిల్లోనే ఎత్తి పెట్టుకుంటే మనకు స్టోరేజ్ మంచిగా ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలని చెప్తా. చూడండి మన మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది, ఎంత బాగుందో చూడండి మీరే. బ్రెడ్ జామ్ ఒకసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో చేసిన జామ్ కాబట్టి మన చేతులతో చేసుకుంది ఏదైనా మంచిగా ఉంటుందండి, అంతే కదా. చూడు ఎంత బాగా వచ్చిందో, నేను చెప్పిన కొలతతో నెయ్యండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. 2 kg మ్యాంగో అండి ఇది, 2 kg మ్యాంగోకి 1 kg జామ్ వచ్చింది నాకు, షుగరు అన్నీ కలిపి. చూసిరండి ఎంత బాగా వచ్చిందో, చూస్తే నోరు ఊరుతుంది కదా. అంతే అది, అంతే అది నోరు ఊరాల్సిందే. టేస్ట్ చేయాలి మీరు ఇప్పుడు. ఇదిగో చూడండి, చిన్నపిల్లల ఇష్టంతో పిల్లలకి స్మాల్ లంచ్కి ఒక 2 స్లైసులు, 4 స్లైసులు పెట్టండి, బాగుంటుందండి నిజంగా, అంతే కదమ్మా. పిల్లలకి ఇష్టంతో తింటారు. మా అమ్మ కూడా ఇప్పుడు మేము చిన్నపిల్లలు. చాలా చాలా బాగుంటుందండి నిజంగా, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో చేసుకునే రెసిపీలు ఇంట్లో చేసుకునేది మంచిగా ఉంటాయి, మన చేతులతో చేస్తాము, మనకి ఏ భయం ఉంటుంది, ఏమున్నది, ఏం కలిపింది అనేసి, అంతే కదండి. బాగుందమ్మా, బ్రెడ్ జామ్ చాలా రుచిగా బాగుంది. టేస్ట్ చేయండి. స్కూల్కి పోతాడు పిల్లలు, తొందరగా పెట్టిస్తే తిని వెళ్ళిపోతారు, అంతే అమ్మా. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ ఫాస్ట్ అండి. చేసుకోండి, కొంచెం కష్టం కాదంటే మనకి ఇంట్లో ఉంటుంది, చేతి కింద అన్నిటికీ వస్తుంది, పూరికి వస్తుంది, చపాతీకి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. బ్రెడ్కే తినాలని లేదండి, ప్రతిదానికి దోశకు కూడా వస్తుంది. చిన్నపిల్లలు ఒక చపాతీ చేసి రోల్ చేసేసేయండి, పెట్టేసేయండి. ఇంట్లో సమయానికి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ చేసి పెట్టేసేయండి. దోశ ఉన్నదనుకోండి దోశకు పెట్టేసేయండి, పూరి ఉన్నదనుకోండి పూరికి పెట్టేసేయండి. ఆల్ ఇన్ వన్ జామ్, అంతే. ఎంత బాగుంది కదమ్మా నిజంగా. చిన్నపిల్లలు మరీ ఇష్టంతో తింటారు, మనం పెద్దలకు తీయగా. నిజం చెప్తున్నా కదండి, నిజము. అంటే అందరూ తెలిసిన విషయమే కదండి, మ్యాంగోస్ ఎట్లాగో టేస్ట్. కానీ ఇది పూరికి అయితే మనకు అచానక్ పూరికి మంచిగా ఉంటుంది. ఫ్రూట్స్లలో మంచి ఫ్రూట్ ఏదంటే మ్యాంగోనే అని చెప్తానండి నేనైతే. మా ఇంట్లో మ్యాంగోలు సీజన్, మ్యాంగోలు వచ్చినాయి స్టార్ట్ అయిందంటే నిజం చెప్తున్నా కదండి, కూర్చున్నారంటే 2 కిలోలు అట్లా కట్ చేయగానే తినేస్తూనే ఉంటారు. పండ్లు ప్రతి ఒక్కరికి ఇష్టం ఇవి తినాలని. వర్షాలు పడ్డాయంటే ఇక ఇది తినలేము మనం, వర్షాలు పడకముందే తినాలి. సూపర్ ఉంది, కుదిరింది కూడా మంచిది కదమ్మా. లెమను, కొద్ది సాల్ట్
2 వేయడము మర్చిపోవద్దండి. వేయండి, చెయ్యండి, చూడండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండి. ఇది ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అవును, ఎందుకంటే మీరు చేసిందనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ మా రెసిపీ మీరు చేసిర్రు అనేసి. అంతే కదండి. నచ్చారంటే ఎవరికైనా కానీ సంతోషం. అంతే అండి. మరి ఏం లేదు. బాయ్ అండి. బాయ్.